నెలసరి సమయంలో అడుగు తీసి బయట పెట్టడానికే అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు చాలా మంది మహిళలు. అందుకే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయడం, బంధువుల ఇళ్లకు వెళ్ళడం వంటివి మానుకుంటారు. మరి మనకంటే ఈ సౌలభ్యం ఉంది. అది అంతరిక్షయానం చేసే మహిళా వ్యోమగాముల పరిస్థితి ఏంటి? రోదసి యాత్రల్లో భాగంగా వారు నెలల తరబడి అంతరిక్షంలోనే గడపాల్సి వస్తోంది. అలాంటప్పుడు నెలసరి వస్తే వాళ్ళెలా మేనేజ్ చేసుకోగలుగుతారు? సాధారణంగా ప్రాంతాలు మారినప్పుడే ఋతుచక్రంలో తేడాలొస్తాయనుకుంటాం. అలాంటిది భారరహిత స్థితిలో పీరియడ్స్ సక్రమంగా వస్తాయా? అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు నెలసరి విషయంలో ఎదుర్కొనే సవాళ్ళేంటి? ఇలాంటి ఈ సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే ఈ వీడియోలో ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. రష్యాకు చెందిన వాలెంటినా తెరెస్కోవా 1963లో అంతరిక్షంలో కాలు మోపిన తొలి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి నేటి వరకు 60 మందికి పైగా మహిళలు అంతరిక్ష యాత్ర చేశారు. వివిధ రకాల మిషన్లలో భాగమవుతూ మన సునీత మాదిరిగా ఒక్కోసారి నెలల తరబడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే కాలం గడుపుతున్నారు. అయితే ఇప్పటికీ మహిళా వ్యోమగామి రోదసిలోకి అడుగు పెడుతుందంటే చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న ఒకటే: అంతరిక్షంలో మహిళలు తమ నెలసరిని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు అని. అంతేకాదు, పీరియడ్స్ కారణంగానే కొంతమంది మహిళలు తమ అంతరిక్ష కలను పక్కన పెట్టేస్తున్నారన్న వాదన ఉంది. హార్మోన్లలో మార్పులు, భారరహిత స్థితిలో ఎదురయ్యే సమస్యల్ని తట్టుకునే శక్తి మహిళలకు లేదన్న భావనతో తొలినాళ్లలో మహిళల్ని స్పేస్ మిషన్లలో చేర్చుకునేవారు కాదట. దీనిపై పోరాటం చేసిన నాసా మహిళా వ్యోమగామి రియా సేడన్ ఇబ్బంది పడనంత వరకు ఏది సమస్య కాదు, కాబట్టి అంతరిక్షంలో నెలసరి కూడా సమస్యగా పరిగణించకూడదు, దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది కదా అని వాదించడంతో మహిళల్ని అంతరిక్ష యాత్రలకు దూరం చేయడం క్రమంగా తగ్గినట్లు నిపుణులు చెప్తున్నారు. అలా రియా పోరాటంతో అంతరిక్షంలో నెలసరిని మేనేజ్ చేసుకోవడం ఓ ప్రయోగాత్మక పద్ధతిగా మారిందట. సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఇలాంటి భారరహిత స్థితిలో రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి నెలసరి సమయంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుందేమోనన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. కానీ ఇది నిజం కాదంటున్నారు గైనకాలజిస్టులు. భూమిపై నెలసరి వచ్చినప్పుడు రక్తం శరీరం నుంచి ఎలా బయటికి వస్తుందో అంతరిక్షంలోనూ రక్త ప్రవాహం అలాగే ఉంటుందని, ఋతుచక్రంలోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని అంటున్నారు ప్రముఖ స్పేస్ గైనకాలజిస్ట్ వర్షా జైన్. కాబట్టి ఈ సమయంలో వారు ఎలాంటి అసౌకర్యానికి, భయానికి గురి కావాల్సిన అవసరం లేదంటున్నారామె. అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు నెలసరి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తమతో నెలసరి ఉత్పత్తుల్ని తీసుకెళ్లేలా నాసా ప్రోత్సహించింది. అయితే ఆ ఉత్పత్తుల వాడకం, వాటిని తిరిగి నిర్వీర్యం చేసే క్రమంలో భూమిపై ఉన్న సౌలభ్యాలు రోదసిలో ఉండవనే చెప్పాలి. కాబట్టి ఈ క్రమంలో కొన్ని విషయాల్లో మహిళలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మహిళా వ్యోమగాములు తమతో తీసుకెళ్లే శానిటరీ ఉత్పత్తుల వల్ల వాళ్లను మోసుకెళ్లే మిషన్ పై అదనపు భారం పడుతోంది. ఇదిలా ఉంటే భారరహిత స్థితిలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం మరో సవాలని చెప్పాలి. అక్కడ నీటి కొరత కూడా ఎక్కువే. మూత్రాన్నే రీసైకిల్ చేసుకొని తాగే పరిస్థితులున్న రోదసిలో న్యాప్కిన్, ట్యాంపన్ మార్చుకున్న ప్రతిసారి శుభ్రత విషయంలో మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే వాడిన శానిటరీ ఉత్పత్తుల్ని ఎక్కడ పడేయాలన్నది మరో సవాల్. అంతరిక్షంలో చెత్తను నిర్వీర్యం చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ అది మనిషి రక్తాన్ని ఎంతవరకు నిర్వీర్యం చేస్తుందనేదే ప్రశ్నార్థకం. దీంతో అంతరిక్ష కేంద్రంలో పరిశుభ్రత లోపిస్తోంది అంటూ అంతరిక్షంలో నెలసరిని మేనేజ్ చేసుకునే క్రమంలో మహిళలకు ఎదురయ్యే పలు సవాళ్ల గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వర్ష. నెలసరి సమయంలో శారీరకంగానే కాదు, మానసికంగానూ పలు సమస్యలు ఎదురవుతుంటాయి. వీటికి తోడు అంతరిక్షంలో నెలసరి సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని కొందరు మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్ళు నెలసరిని వాయిదా వేస్తుంటారట. ఈ క్రమంలో పలు ప్రత్యామ్నాయ మార్గాల్ని వారు అనుసరిస్తుంటారట. తమ అంతరిక్ష యాత్రను బట్టి నెలల తరబడి పీరియడ్స్ ను వాయిదా వేసుకోవడానికి కొంతమంది గర్భ నిరోధక మాత్రల్ని ఎంచుకుంటే, మరికొందరు ఈస్ట్రోజన్ ఆధారిత మాత్రల్ని ఆశ్రయిస్తారట. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెప్తున్నారు. పైగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భ నిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజన్ ఈ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. ఇలాంటి మాత్రలే కాదు,
ఐయుడి, సబ్స్టెర్మల్ ఇంప్లాంట్స్ వంటి దీర్ఘకాలం పనిచేసే కాంట్రాసెప్టివ్ పద్ధతుల్లోనే మహిళా వ్యోమగాములు తమ నెలసరిని వాయిదా వేసుకోవచ్చు. అయితే అంతరిక్షంలో ఇవి ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయనే దానిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సింది అంటున్నారు వర్ష. ఏదేమైనా మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో తమ నెలసరిని కొనసాగించడం, వాయిదా వేసుకోవడం అనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుందని, అంతే తప్ప నెలసరి కారణంగా తాము తమ కలల్ని పక్కన పెట్టేయడం ఏమాత్రం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. అది విషయం. నెలసరి సమయంలో అడుగు తీసి బయట పెట్టడానికే అసౌకర్యంగా ఫీల్ అవుతుంటారు చాలా మంది మహిళలు. అందుకే ఈ సమయంలో దూర ప్రయాణాలు చేయడం, బంధువుల ఇళ్లకు వెళ్లడం వంటివి మానుకుంటారు. మరి మనకంటే ఈ సౌలభ్యం ఉంది. అది అంతరిక్షయానం చేసే మహిళా వ్యోమగాముల పరిస్థితి ఏంటి? రోదసి యాత్రల్లో భాగంగా వారు నెలల తరబడి అంతరిక్షంలోనే గడపాల్సి వస్తుంది. అలాంటప్పుడు నెలసరి వస్తే వాళ్ళెలా మేనేజ్ చేసుకోగలుగుతారు? సాధారణంగా ప్రాంతాలు మారినప్పుడే ఋతుచక్రంలో తేడాలొస్తాయనుకుంటాం. అలాంటిది భారరహిత స్థితిలో పీరియడ్స్ సక్రమంగా వస్తాయా? అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు నెలసరి విషయంలో ఎదుర్కొనే సవాళ్లేంటి? ఇలాంటి ఈ సందేహాలు మీలోనూ ఉన్నాయా? అయితే ఈ వీడియోలో ఇలాంటి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోను మిస్ అవ్వకుండా చూడండి. రష్యాకు చెందిన వాలెంటినా తెరెస్కోవా 1963లో అంతరిక్షంలో కాలు మోపిన తొలి మహిళా వ్యోమగామిగా చరిత్ర సృష్టించింది. అప్పటి నుంచి నేటి వరకు 60 మందికి పైగా మహిళలు అంతరిక్ష యాత్ర చేశారు. వివిధ రకాల మిషన్లలో భాగమవుతూ మన సునీత మాదిరిగా ఒక్కోసారి నెలల తరబడి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే కాలం గడుపుతున్నారు. అయితే ఇప్పటికీ మహిళా వ్యోమగామి రోదసిలోకి అడుగు పెడుతుందంటే చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న ఒకటే: అంతరిక్షంలో మహిళలు తమ నెలసరిని ఎలా మేనేజ్ చేసుకోగలుగుతారు అని. అంతేకాదు, పీరియడ్స్ కారణంగానే కొంతమంది మహిళలు తమ అంతరిక్ష కలను పక్కన పెట్టేస్తున్నారన్న వాదన ఉంది. హార్మోన్లలో మార్పులు, భారరహిత స్థితిలో ఎదురయ్యే సమస్యల్ని తట్టుకునే శక్తి మహిళలకు లేదన్న భావనతో తొలినాళ్లలో మహిళల్ని స్పేస్ మిషన్లలో చేర్చుకునేవారు కాదట. దీనిపై పోరాటం చేసిన నాసా మహిళా వ్యోమగామి రియా సేడన్ ఇబ్బంది పడనంత వరకు ఏది సమస్య కాదు, కాబట్టి అంతరిక్షంలో నెలసరి కూడా సమస్యగా పరిగణించకూడదు, దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం ఉంటుంది కదా అని వాదించడంతో మహిళల్ని అంతరిక్ష యాత్రలకు దూరం చేయడం క్రమంగా తగ్గినట్లు నిపుణులు చెప్తున్నారు. అలా రియా పోరాటంతో అంతరిక్షంలో నెలసరిని మేనేజ్ చేసుకోవడం ఓ ప్రయోగాత్మక పద్ధతిగా మారిందట. సాధారణంగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు గురుత్వాకర్షణ శక్తి ఉండదు. ఇలాంటి భారరహిత స్థితిలో రక్త ప్రసరణ, ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడి నెలసరి సమయంలో వివిధ రకాల అనారోగ్యాలకు దారితీస్తుందేమోనన్న సందేహాలు చాలా మందిలో ఉంటాయి. కానీ ఇది నిజం కాదంటున్నారు గైనకాలజిస్టులు. భూమిపై నెలసరి వచ్చినప్పుడు రక్తం శరీరం నుంచి ఎలా బయటకు వస్తుందో అంతరిక్షంలోనూ రక్త ప్రవాహం అలాగే ఉంటుందని, ఋతుచక్రంలోనూ ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చునని అంటున్నారు ప్రముఖ స్పేస్ గైనకాలజిస్ట్ వర్షా జైన్. కాబట్టి ఈ సమయంలో వారు ఎలాంటి అసౌకర్యానికి, భయానికి గురి కావాల్సిన అవసరం లేదంటున్నారామె. అంతరిక్షంలో మహిళా వ్యోమగాములు నెలసరి అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తమతో నెలసరి ఉత్పత్తుల్ని తీసుకెళ్లేలా నాసా ప్రోత్సహించింది. అయితే ఆ ఉత్పత్తుల వాడకం, వాటిని తిరిగి నిర్వీర్యం చేసే క్రమంలో భూమిపై ఉన్న సౌలభ్యాలు రోదసిలో ఉండవనే చెప్పాలి. కాబట్టి ఈ క్రమంలో కొన్ని విషయాల్లో మహిళలు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నట్లు నిపుణులు చెప్తున్నారు. మహిళా వ్యోమగాములు తమతో తీసుకెళ్లే శానిటరీ ఉత్పత్తుల వల్ల వాళ్లను మోసుకెళ్లే మిషన్ పై అదనపు భారం పడుతోంది. ఇదిలా ఉంటే భారరహిత స్థితిలో శానిటరీ ఉత్పత్తులు మార్చుకోవడం మరో సవాలని చెప్పాలి. అక్కడ నీటి కొరత కూడా ఎక్కువే. మూత్రాన్నే రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితులున్న రోదసిలో న్యాప్కిన్, ట్యాంపన్ మార్చుకున్న ప్రతిసారి శుభ్రత విషయంలో మరో సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ ఒకెత్తైతే వాడిన శానిటరీ ఉత్పత్తుల్ని ఎక్కడ పడేయాలన్నది మరో సవాల్. అంతరిక్షంలో చెత్తను నిర్వీర్యం చేసే వ్యవస్థ ఉన్నప్పటికీ అది మనిషి రక్తాన్ని ఎంతవరకు నిర్వీర్యం చేస్తుందనేదే ప్రశ్నార్థకం. దీంతో అంతరిక్ష కేంద్రంలో పరిశుభ్రత లోపిస్తోంది అంటూ అంతరిక్షంలో నెలసరిని మేనేజ్ చేసుకునే క్రమంలో మహిళలకు ఎదురయ్యే పలు సవాళ్ల గురించి ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు వర్ష.
నెలసరి సమయంలో శారీరకంగానే కాదు, మానసికంగానూ పలు సమస్యలు ఎదురవుతుంటాయి. వీటికి తోడు అంతరిక్షంలో నెలసరి సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని కొందరు మహిళా వ్యోమగాములు తమ అంతరిక్ష యాత్ర కొనసాగినన్నాళ్ళు నెలసరిని వాయిదా వేస్తుంటారట. ఈ క్రమంలో పలు ప్రత్యామ్నాయ మార్గాల్ని వారు అనుసరిస్తుంటారట. తమ అంతరిక్ష యాత్రను బట్టి నెలల తరబడి పీరియడ్స్ ను వాయిదా వేసుకోవడానికి కొంతమంది గర్భ నిరోధక మాత్రల్ని ఎంచుకుంటే మరికొందరు ఈస్ట్రోజన్ ఆధారిత మాత్రల్ని ఆశ్రయిస్తారట. అయితే ఈ తరహా మాత్రల వల్ల మహిళల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదని నిపుణులు చెప్తున్నారు. పైగా అంతరిక్షంలోకి వెళ్ళినప్పుడు స్త్రీ పురుషుల్లో కండరాల సామర్థ్యం తగ్గిపోతుందని, ఇలాంటప్పుడు గర్భ నిరోధక మాత్రల్లోని ఈస్ట్రోజన్ ఈ కండర సామర్థ్యాన్ని కోల్పోకుండా కాపాడుతుందని అంటున్నారు. ఇలాంటి మాత్రలే కాదు, ఐయుడి, సబ్స్టెర్మల్ ఇంప్లాంట్స్ వంటి దీర్ఘకాలం పనిచేసే కాంట్రాసెప్టివ్ పద్ధతుల్లోనే మహిళా వ్యోమగాములు తమ నెలసరిని వాయిదా వేసుకోవచ్చు. అయితే అంతరిక్షంలో ఇవి ఎంత ప్రభావవంతంగా పనిచేస్తాయనే దానిపై ఇంకా లోతుగా పరిశోధనలు జరగాల్సింది అంటున్నారు వర్ష. ఏదేమైనా మహిళా వ్యోమగాములు అంతరిక్షంలో తమ నెలసరిని కొనసాగించడం, వాయిదా వేసుకోవడం అనేది పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుందని, అంతే తప్ప నెలసరి కారణంగా తాము తమ కలల్ని పక్కన పెట్టేయడం ఏమాత్రం సరికాదన్నది నిపుణుల అభిప్రాయం. అది విషయం.